నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు పైన మరో కేసు అంటూ నమోదైంది. ఈ జనరల్‌గా అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది అవినీతి పరులు గత వైసీపీ కాలంలో ఎవరైతే చెలరేగిపోయినారో వాళ్ళ పైన ఏ కేసు నమోదైనా కూడా వెనకటికి రానున్న 10 రోజులు, నెల, 2, 3 నెలల తర్వాత ఏమనిపిస్తుందంటే, ఒరేయ్ కావాలని వీళ్ళేమన్నా కేసులు పెడుతున్నారా? కావాలని వీళ్ళేమన్నా కేసులు పెడుతున్నారా? అని చెప్పి జనరల్ పబ్లిక్ ఉన్న పళంగా ఈ థంబ్‌నెయిల్ గాని, ఈ వ్యవహారం గాని చూస్తే అనిపించేటువంటి అవకాశం ఉన్నది. అసలా అనవసరంగా కేసు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అంత అవసరం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. ఒకవేళ అంత మేరకన ఉంటే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలో ఒకరిద్దరు అవినీతి చేయనటువంటి వాళ్ళో, లేకుండా ఉంటే బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళపైన ఒకవేళ కక్షిపూరితంగా పెట్టాలంటే వాళ్ళపైన కేసులు పెట్టొచ్చు కదా! వాళ్ళని ఏమన్నా జైలుకి తరలించొచ్చు కదా! అంతెందుకు ఆర్‌కే రోజా అనేటువంటి మహిళ గతంలో ఆవిడ నోటికి పని చెప్పినంతగా ఎవ్వరు ఏ వైసీపీ నేతలు కూడా పని చెప్పలా. ఇంకా కొడాలి నాని వ్యవహారం కూడా చూసాం. ఆయన ఎన్ని బూతులు తిట్టాడో. వాళ్ళనే జైల్లో ఎయలేదంటే, అంటే చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరు కక్షపూరితంగా ఏదో వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన ఇక్కడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరికీ ఏ కోశాన కూడా లేదనేది స్పష్టం. కానీ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఇద్దామని చెప్పి, అంటే వాళ్ళ పైన గనక కేసు నమోదైతే వీళ్ళు కక్షపూరితంగా కేసు పెట్టారు అనేటువంటి మాట రప్పియడానికి ఈయన కంకణం కట్టుకున్నట్టు, ఈయన ప్లాన్ వేసుకున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదు. సరే ఏంది అని వ్యవహారం చూస్తే, వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ చూడండి, ట్రాఫిక్కు అంతరాయం అస్సల ఒక చోట నుంచి వేరే చోటకి, ఒకవేళ తిరుపతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగుళూరు కావచ్చు, ఇటువంటి నగరాల్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు మనకే చికాకుగా ఉంటుంది. ఒక 15 నిమిషాల్లో, 20 నిమిషాల్లో అదే రోడ్డు పైన వెయిట్ చేయడం అంటే, ఆ సిగ్నల్ ఆడ 72 సెకండ్‌లో, 150 సెకండ్‌లో, ఏ 40 సెకండ్‌లో చూస్తా ఉంటే ఎప్పుడు సిగ్నల్ వదులుతారు, మనం ముందుకెళ్దామని చెప్పి ఆలోచన ఉంటుంది. అక్కడ అదే ట్రాఫిక్‌లో గర్భిణీ స్త్రీలు ఉంటారు. రకరకాల పనుల మీద పోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఆఫీస్‌కి పోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విధంగా అనేక మంది అనేక పరిస్థితుల రీత్యా వాళ్ళ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే అంబటి రాంబాబు లాంటోళ్ళు వాళ్ళకున్నటువంటి మానసిక సమస్యని జనాలపైన రుద్దడం అది ఎంతవరకు సమంజసం అసల? ఆయన అసలు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యవహారం ఏంది? గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తల్లిని ఉద్దేశించి ఇష్టానుసారం అమ్మలక్కలు బూతులు తిట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారిని కవ్వించే చర్యలకి ఆయన పూనుకున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అంబటి రాంబాబు పైన ఎగబడినారు. ఈయన నోటి దురుసుకి అది చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉండాది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది? ఇదే అంబటి రాంబాబు పైన ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఎగబడినారో పదుల సంఖ్యలో వాళ్ళపైన కేసులు కూడా నమోదైపోయినాయి. వాళ్ళు కూడా జైలుకు పోయిచ్చిన్నారు. ఇది వాస్తవం. అయితే వాళ్ళ పైన ఇంకా మరికొంతమంది పైన కేసులు పెట్టాలని చెప్పి, అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ మనిషి కావాలని కవ్వింపు చర్యలకు ఆ రోజు పాల్పడినాడు. ఈ మాదిరి కేసు అవుతుంది, బూతులు తిడితే కేసు అవుతుంది, పోలీసులకు ఎదురుగా పోయి వాళ్ళ విధుల నిర్వహణకి ఆటంకం కలిగిస్తే కేసు అవుతుందని చెప్పి అంబటి రాంబాబుకి ఆ రోజే తెలుసు, స్పష్టంగా తెలుసు. కావాలని ఈయన అడ్డం పోయి ఆ పని చేశాడు. ఈ రోజున ఆ కేసు సరిపోనట్టు మరో కేసు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కలెక్టరేట్‌కి ఎదురుగా అంబటి రాంబాబు శనివారం దీక్ష చేపట్టారు. ఇక్కడ ఈయన దీక్ష చేపట్టడం, ఇంకా అధికార ప్రతినిధులు ముసుగులో ఉండేటువంటి కొంతమంది ఎవరైతే బెట్టింగ్‌లకి వాటికి వీటికి ప్రమోషన్ చేశారో శ్యామల లాంటోళ్ళు, వీళ్ళందరూ పోయి సంఘీభావం తెలపడం. వాళ్ళని చూస్తా ఉంటే నవ్వులాటగా ఉన్నది. మహామహులు ఆ స్టేజ్ పైన నిలబడడం ఏందిరా నాయనా, ఇంత పెద్ద మహానుభావులు ఆణిముత్యాలని చెప్పి అట్టే అనిపిస్తుంది వాస్తవంగా. సో, ఈయన చేస్తంది ఒక కుతంత్రంతో చేస్తున్నాడు. దానికి సంఘీభావంగా ఇటాటోళ్ళు పోవడం. ఈయన పిలిపించుకున్నాడు, వాళ్ళు పోయినారు మనకైతే తెలీదు. అనుమతి లేకుండా నిరసన దీక్ష చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ముందుగానే చెప్పినారు, ఎక్కడ కలెక్టరేట్‌కి ఎదురుగా మీరు దీక్ష చేసేదానికి కుదరదు. ఏదన్నా సరే ఈ టౌన్ వెలుపలో లేకుంటే పలానా గ్రౌండ్‌లోనో ఎక్కడైనా పలానా ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్‌లో పెట్టుకోమని చెప్పి వాళ్ళు ముందే చెప్పినారు. కానీ కక్షాపూరితంగా కావాలని గొడవ పెట్టుకుందామని చెప్పి, కావాలని ఈయన పైన కేసు వేపించుకోవాలని చెప్పి అంబటి రాంబాబు మరోసారి కుటిల యత్నానికి ప్రయత్నం చేశారు. రివార్డు యాజ్ ఇట్ ఈజ్ కనిపించింది. దీన్ని కాస్త మైలేజ్‌కి వాడుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ మనం సాక్షిలో వాటిలో చూస్తున్నాం. అంబటి రాంబాబు పైన మరోసారి కేసు నమోదు, మరోసారి కేసు నమోదు అనేది ఇది థంబ్‌నెయిల్. అది చూస్తానే ఎవరైనా సగటు ప్రజలు వాళ్ళుండే బిజీ పరిస్థితుల రీత్యా అది చూసే వీళ్ళేమన్నా కక్షాపూరితంగా ఏమైనా కేసులు పెట్టారేమో అని చెప్పి అట్లా అనుకుంటారు. కక్షాపూరితంగా పెట్టాలనుకుంటే నేను చెప్పినట్టు ఏ కొడాలి నాని పైనో, ఆర్‌కే రోజా పైనో ఇప్పటికే కేసులు పెట్టింటారు. వాళ్ళు ఎప్పుడో జైల్లోనే ఉంటారు. అటువంటి అవస్థ, అటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేనంటే లేదు. జీవితంలో ఇటువంటి చట్టాల్ని, న్యాయాల్ని ఓవర్‌లాప్ చేసి, ఈ సిస్టమ్‌ని ఓవర్‌లాప్ చేసి
చేసేటువంటి చర్యలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూనుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు కదా త్రిబుల్ పైన ఇంకొంతమంది పైన కేసులు పెట్టి ఏ విధంగా అయితే హెరాస్మెంట్ చేశారో అటువంటి ప్రభుత్వం ఇది కాదని చెప్పి మరోసారి నేనైతే చెప్పగలుగుతున్నా. ధన్యవాదాలండి.